సింగరేణిలో నెలకొన్న సమస్యలపై ఇతర కార్మిక సంఘాలు మాటలకే పరిమితమైతే బీఎంఎస్ సింగరేణిలోని సమస్యల పరిష్కారం దిశగా ముందుకు వెళ్తుందని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు చందుపట్ల కీర్తిరెడ్డి, బీఎంఎస్ బ్రాంచ్ వైస్ ప్రెసిడెంట్ సుజేందర్ అన్నారు. ఈ మేరకు భూపాలపల్లి ఏరియాలో పలువురు బీఎంఎస్ లోకి చేరగా కీర్తిరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై కండువ కప్పి బీఎంఎస్ లోకి ఆహ్వానించారు. తరాలు గడుస్తున్న మిగతా కార్మిక సంఘాలు సింగరేణి కార్మికుల సమస్యలు పరిష్కరించలేకపోయాయన్నారు. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం అనుబంధ సంఘమైన బీఎంఎస్ సింగరేణిని కాపాడే దిశగా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. దీనిలో భాగంగానే పలు మైళ్లను సింగరేణికి అప్పగించడం జరిగిందన్నారు. భారతీయ జనతా పార్టీ తెలంగాణలో అధికారంలోకి వస్తే మొదటి సంతకం ఇన్కమ్ ట్యాక్స్ రియంబర్స్మెంట్ చేస్తామన్నారు. సింగరేణి ఓట్లతో గెలిచిన ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు రాష్ట్ర పరిధిలో ఉన్న మెడికల్ బోర్డు అంశాన్ని ముఖ్యమంత్రి దగ్గర ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. భూపాలపల్లి ఏరియాలో బిఎంఎస్ ఆధ్వర్యంలో అనేక ప్రాంతాల నుంచి అంటే అనేక మైన్స్ నుంచి ఇవాళ చేరికలు జరగడం జరిగింది. చాలామంది యువకులు ఉత్సాహంగా ఇవాళ బిఎంఎస్లో చేరుతూ ఉన్నారు. వారి యొక్క మనసులోని మాట, ఎంతో మోసపోయి ఉన్నాము, అనేక సంవత్సరాలుగా, అనేక తరాలుగా, సంవత్సరాలు కాదు తరాలే అయిపోతూ ఉన్నాయి. తరాలు గడుస్తున్నా కూడా సింగరేణిల సమస్యలు తీర్తలేవు. కేవలం చెప్పుడు మాటలకే మిగిలిపోయింది. అనేక కార్మిక సంఘాలు ఇక్కడ గెలిచి ఉన్నాయి. గెలిచి ఉన్న సంఘాలు కేవలం మాటలకే పరిమితమైనవి, కానీ ఎక్కడ కూడా చేతలులో మాత్రం వాళ్ళు ఏమి కూడా చూపించలేదు. ఇవాళ భారతీయ జనతా పార్టీగా, తర్వాత బిఎంఎస్గా ఇవాళ మేము సింగరేణికి కాపాడాలనేటువంటి ఉద్దేశంతో నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో సింగరేణికి రావాల్సినటువంటి గనులు ఏవైతే ఉన్నాయో, గత ప్రభుత్వంలో చేజారిపోయినటువంటి గనులు, వాళ్ళ యొక్క అవినీతికి ఏమంటారు లోనైనటువంటి గనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మొన్న కిషన్ రెడ్డి గారు ఎక్కడ కూడా వాటికి ఇది లేకుండా బిడ్డింగ్ లేకుండా డైరెక్ట్గా ఇవాళ సింగరేణికి అలాట్ చేయడం జరిగింది. మన కేటీకే 2 కానివ్వండి, ఇవాళ మన కళ్యాణి గని కానివ్వండి, ఆ తర్వాత నైనీ బ్లాక్స్ కానివ్వండి, ఇలా చెప్పుకుంటూ పోతుంటే అనేక రకాలుగా సింగరేణికి వేల కోట్లలో ఇవాళ లాభాలలో తీసుకురావడానికి గనులు ఇచ్చిండ్రు. అనేక వేల సంఖ్యలో ఇవాళ మొత్తం 5 నుంచి 6 వేల వరకు సింగరేణిలో కొత్త ఉద్యోగాలు వచ్చే, కొత్త గనుల ద్వారా కొత్త ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశం ఉన్నది. ఈ గనుల యొక్క ప్రభావంతో దీనికి అనుసంధానంగా లక్షల సంఖ్యలో, ఒక 5-6 లక్షల మంది దీనికి అనుసంధానంగా పనిచేసేటువంటి అవకాశం కూడా ఏర్పడతా ఉన్నది. ఇవాళ వేల కోట్లలో సింగరేణికి లాభాలు వచ్చేటువంటి అవకాశం ఉన్నది. ఇవాళ మేము ఒకటే కోరుతా ఉన్నాం. ఇవాళ మా కిషన్ రెడ్డి గారు మొన్న భూపాలపల్లికి వచ్చినటువంటి సందర్భంలో కూడా వారు బేషరతుగా చెప్పిండ్రు, సింగరేణి కార్మికులు ఏదైతే కోరుతా ఉన్నారో రియంబర్స్మెంట్ ఏదైతే కోరుతా ఉన్నారో, ఇన్కమ్ ట్యాక్స్ రియంబర్స్మెంట్ ఏదైతే కోరుతా ఉన్నారో, భారతీయ జనతా పార్టీ తెలంగాణలో అధికారంలో వచ్చిన వెంబడే మొదటి సంతకంగా మేము ఇన్కమ్ ట్యాక్స్ రియంబర్స్మెంట్ చేస్తాము. ఏ విధంగా చేస్తాము అని అంటే, సింగరేణి రాయల్టీ రూపకంగా వేల కోట్లల్లో రాష్ట్ర ప్రభుత్వానికి రాయల్టీ చెల్లిస్తుంది ప్రతి సంవత్సరం. ఇవాళ ఇన్కమ్ ట్యాక్స్ ఇవ్వడానికి కేవలం 300 కోట్లు సరిపోతాయి. వేల కోట్లల్లో ఇవాళ రాయల్టీ సింగరేణి ఇస్తున్నప్పుడు అందులో నుంచి ఒక 300 కోట్లు ఇవాళ కార్మికులకు ఖర్చు పెట్టడానికి మాకు మనసున్నది, మేము ఖచ్చితంగా చేస్తామని అంటున్నారు. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం చేతిలోనే సొల్యూషన్ మేము చూపిస్తూ ఉన్నాం. ఇవాళ రేవంత్ రెడ్డి గారి కానివ్వండి, ఇంతకుముందు ఉన్నటువంటి కేసీఆర్ గారికి కూడా చెప్పినాం, సొల్యూషన్ అనేది బరాబర్గా చూపిస్తున్నాము. కేవలం 300 కోట్లు అయితే సార్ రాయల్టీ తీసుకుంటున్నారు, వేల కోట్లలో రాయల్టీ తీసుకుంటున్నారు. ఒక్క 300 కోట్లు సింగరేణి కార్మికుల కోసం మీరు వెచ్చించండి. వాళ్ళ యొక్క ఎప్పటి నుంచో కోరుకుంటున్నటువంటి ఇన్కమ్ ట్యాక్స్ అనేటువంటి బాధ వాళ్ళకి తీరిపోతుంది అని మేము చెప్తా ఉన్నాం. వాళ్ళకు చేతులు వస్తలేవు, కానీ మేము చెప్తా ఉన్నాం, ఖచ్చితంగా అది భారతీయ జనతా పార్టీ చేసి తీరుతుంది. చిత్తశుద్ధి ఉంటే పని చేయాలి. కేవలం ఓట్ల కోసము గెలిచిన తర్వాత ఇవాళ ముఖం చాటేయడం కరెక్ట్ పద్ధతి కాదు. మీరు ఈ విధంగా ముఖం చాటేస్తే తర్వాత కూడా మిమ్మల్ని ఈ గద్దె నుంచి దించేటువంటి పని భూపాలపల్లి ప్రజలు చూసుకుంటారు. భూపాలపల్లి పరంగానే కానీ సింగరేణి పరంగానే కానీ రాబోయే కాలంలో భారతీయ మజ్దూర్ సంఘ్ మాత్రమే ఈ యొక్క సింగరేణి కార్మికులకు అండగా ఉంటుందనే ఆలోచన కొద్దీ మిత్రులు చాలా మంది ఈరోజు బిఎంఎస్ లో చేరడం జరిగింది. భూపాలపల్లిలో వారికి ప్రత్యేకమైనటువంటి ఆహ్వానం పలుకుతూ కార్యాచరణ ఏదైతే ఉన్నదో సింగరేణి వ్యాప్తంగా మొన్న నైనీ బ్లాక్ అయితేంది, ఆ తర్వాత తాడిచెర్ల 2 అయితేనేమి, ఆ తర్వాత మనుగూరు ఓసీ అయితేనేమి, నిన్నాక మొన్న మేము కిషన్ రెడ్డి గారితో కలిసినప్పుడు ఇల్లందు ఓసీ అయితేనేమి,
సానుకూలంగా ఇచ్చడానికి మరి ఈ రకంగా చూస్తే 15-20 సంవత్సరాల నుండి ఈ సింగరేణి వ్యాప్తంగా ఉత్తర తెలంగాణని ఎవరు కూడా పట్టించుకున్న నాదవుడు లేకుండే. మరి ఈరోజు కిషన్ రెడ్డి గారి చొరవతోటి బిఎంఎస్ నాయకులు అందరూ వారిని కలిసి చెప్పినప్పుడు వాళ్ళ విజ్ఞప్తి మేరకు ఈ యొక్క కార్మికులను కాపాడుకోవాలి, ఈ సంస్థను నిర్వీర్యం కాకుండా కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఈ దృఢ సంకల్పంతో ఈరోజు ముందుకొచ్చి ఇన్ని ఓసీలు ఇవ్వడం వల్ల ఈ ఉత్తర తెలంగాణలో ఉన్నటువంటి కార్మిక కుటుంబాలందరూ ఒక సంతోష వాతావరణం క్రియేట్ అయ్యి ఈరోజు ఒక పండగ వాతావరణం క్రియేట్ అయింది. రాబోయే కాలంలో కూడా బిఎంఎస్ ఎప్పుడు కార్మికుల పక్షాన ఉంటుంది, కార్మికుల హక్కుల సాధన కొరకు ముందుంటుంది. అంతేగాని 2 సంవత్సరాల కాల పరిమితం పూర్తయిన తర్వాత కూడా ఏ ఒక్క కూడా సర్క్యులర్ ఇప్పించలేకపోయినరు. మీకు కార్మికులందరూ కలిసి కూర్చొని జిఎం పరిధిలో కానీ, డైరెక్టర్ పరిధిలో కానీ, జిఎం పరిధిలో కానీ, డైరెక్టర్ జనరల్ పరిధిలో కానీ ఎక్కడైనా మాట్లాడటానికి హక్కు ఉన్నది. మరి ఏం చేసింది ఈరోజు? ఇప్పటి వరకు ఏ ఒక్క హక్కు కూడా సాధించలేకపోయిన వాళ్ళతోటి మాకు విశ్వాసం లేదు, మీ మీద మాకు నమ్మకం లేదు. కార్మికులను నమ్మించి మోసం చేసిరు కనుక కార్మికుల నోటెంబడి ఇప్పుడు వచ్చేది ఏంటంటే మోసం చేసిన ముఠాగా వస్తున్నది. ఆ ముఠాతోటి మేము ఎప్పటికీ సింగరేణిలో అయితే కలవదలుచుకోలేదు.